మీరు మన రెగ్యులర్ ఇన్కమ్ ఫ్రమ్ స్టాక్ మార్కెట్ సిరీస్ని ఫాలో అవుతూ ఒకేసారి ఓపెనింగ్ అప్పుడే ఎక్కువగా పెరుగుతూ ఆర్ తగ్గుతూ అండ్ ఈవెన్ ఓపెన్ అయ్యాక కూడా ఇంట్రాడేలో ఒక హ్యూజ్ వోల్టాలిటీతో మీన్స్ సడన్గా అప్ సైడ్ వెళ్ళడం సడన్గా డౌన్ సైడ్ వెళ్ళడం ఇలా జరుగుతున్నప్పుడు మనం ఎగ్జిస్టింగ్గా మాట్లాడుకున్న ఆప్షన్ స్ట్రాటజీస్లో మీరు ఒకవేళ ఇబ్బంది పడుతున్నట్లయితే దెన్ ఈ వీడియో మీకున్న అన్ని క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేస్తుంది. ఇది ఒక కాన్సెప్ట్ వీడియో కాదు, ఇది యాక్చువల్లీ మా రెస్పాన్సిబిలిటీ. బికాస్ మేము ఎఫ్ఎన్ఓ వీడియోస్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ అని మెన్షన్ చేయలేదు, ఇది ఒక కోర్స్ అని మెన్షన్ చేసాం. కోర్స్ రిలేటెడ్ కంటెంట్ అండ్ ప్రీవియస్గా కూడా ఒక Q&A అప్లోడ్ చేసాం. బట్ ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ చాలా వోల్టైల్గా ఉంది కాబట్టి మన వాళ్ళకు ఉంటున్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం మా రెస్పాన్సిబిలిటీ అనుకుని ఈ వీడియోని రికార్డ్ చేస్తున్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక కామెంట్ అడిగి దానికి రిప్లైగా నేను ఈ లింక్ని మీకు ప్లేస్ చేశానంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకున్న డౌట్ అండ్ మీకు ఫ్యూచర్లో రాబోయే డౌట్ ఇవన్నీ కూడా ఈ వీడియోతో క్లారిఫై అవుతాయి. అండ్ ఇదే సేమ్ వీడియోలో మేము పర్సనల్గా ఇలాంటి వోలటైల్ కండిషన్స్, అన్సర్టనిటీ లైక్ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ అండ్ ఇంట్రాడేలో వచ్చి వోల్టైల్ మూవ్స్ని మేము ఎలా హ్యాండిల్ చేస్తుంటాం అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఫస్ట్ మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని గమనించాలి. మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. మన వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటినీ కూడా వర్డ్లో ఫ్రేమ్ చేసి అన్నిటినీ చెక్ చేస్తున్నప్పుడు అర్థమైంది నియర్ టు 90, ఇన్ఫ్యాక్ట్ మోర్ దెన్ 90% కూడా స్ట్రాంగిల్, స్ట్రాడిల్, 9:30 AM స్ట్రాటజీస్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు అండ్ వోల్టైల్ కండిషన్స్లో ఎలా హ్యాండిల్ చేయాలని. సో కాబట్టి దీన్ని ఒక్కొక్క క్వశ్చన్లా ఫ్రేమ్ చేయడం కాకుండా ఎంటైర్ కాన్సెప్ట్ని నేను ఏదైతే మీకు చెప్పాలనుకుంటున్నానో, ఒక ఫ్రెండ్లా మాట్లాడాలనుకుంటున్నానో అంతటినీ కూడా క్లబ్ చేసి ఒక కాన్సెప్ట్లా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ మీరు రెగ్యులర్ ఇన్కమ్ వీడియోస్ని చూసి ట్రేడ్స్ చేస్తున్నా ఆర్ 9:30 AM స్ట్రాటజీ వీడియోస్ చూసి ట్రేడ్ చేస్తున్నా ఇందులో నేను కొన్ని చేంజెస్ని కూడా ఆ స్ట్రాటజీస్కి మెన్షన్ చేస్తున్నాను. అవి కూడా వాటికి యాడ్ చేసే ప్రయత్నం చేయండి. రెగ్యులర్ ఇన్కమ్ అని మనం చేసుకున్న వీడియోస్లో స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ వీడియోస్ ఉన్నాయా, అండ్ ఐరన్ ఫ్లై కానీ ఆన్ కాండర్ కానీ ఇవన్నీ న్యూట్రల్ స్ట్రాటజీస్. ఇవి చేస్తున్నప్పుడు ఇవి రెగ్యులర్ ఇన్కమ్ మనం ప్రాపర్గా రూల్స్ ఫాలో అయితే జనరేట్ చేయగలమని అనుకున్నాం కదా. మరి అవే సేమ్ స్ట్రాటజీస్ని రీసెంట్ టైమ్స్లో మార్కెట్లో అప్లై చేస్తుంటే కష్టంగా ఉంటుంది. పర్టికులర్లీ అడ్జస్ట్మెంట్స్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. ఒక హ్యూజ్ గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్తో ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇంకేదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, అది ఎలా హ్యాండిల్ చేయాలి, ఏదైనా ఒక పర్టికులర్ కేస్ని నేను అవాయిడ్ చేస్తే ఇలాంటి రిస్కీ ఈవెంట్స్ నుంచి నేను తప్పించుకోగలనా, దానికి రూల్స్ ఏదైనా ఉన్నాయా, ఇవి అడుగుతున్నారు. ఇది నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. పాయింట్ మాట్లాడే ముందు అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే, బట్ ఒక స్మాల్ రిమైండర్లో నేను మీకు గుర్తు చేస్తాను. దానికి కనెక్టివిటీ ఉంటుంది మనం మాట్లాడాలనుకుంటున్న పాయింట్తో. స్టాక్ మార్కెట్లో బ్రాడ్గా మనకు తెలిసింది ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్. ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే ట్రేడింగ్ రిస్కీ అన్న విషయం మనకు తెలుసు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్లో కేవలం మనం బై చేసి మాత్రమే డబ్బులు సంపాదించగలం. ఓవర్ ద పీరియడ్ బై మాత్రమే చేయగలం, సెల్ మనం చేయలేం. ఓవర్ నైట్ మనం క్యారీ చేయలేం డెలివరీలో సెల్ పొజిషన్స్ని. కాబట్టి ట్రేడింగ్కి వచ్చేసరికి మార్కెట్ పెరుగుతున్నా మనం డబ్బులు సంపాదించవచ్చు, మార్కెట్ ఫాలో అవుతున్నా మనం డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఈ వీడియో చూస్తున్నారంటే ట్రేడింగ్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మీకు ఐడియా ఉంటాయి. లైక్ స్టాక్స్లో ట్రేడ్ చేయడం, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడం, ఆప్షన్స్లో కూడా బై చేయడం, సెల్ చేయడం. వీటి మీనింగ్స్ నేను చెప్పాలనుకోవట్లేదు, వీటికున్న డిఫరెన్స్ని ఆలోచించడానికి ప్రయత్నించండి. మీరు స్టాక్ని ఇవాళ కొన్నారు, ఒకవేళ అనుకుందాం 30 days తర్వాత సెల్ చేస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద మంత్కి 5 rupees పెరిగింది. లాభంలో ఉంటారా, నష్టంలో ఉంటారా? లాభంలో ఉంటారు. సేమ్ అలాగే ఫ్యూచర్స్ దగ్గరికి వద్దాం. ఒక ఫ్యూచర్ని బై చేశారు, 300 దగ్గర ఉన్న ఫ్యూచర్ని బై చేశారు, 5 rupees పెరిగింది. ఎండ్ ఆఫ్ ద మంత్కి లాభంలో ఉంటారా, నష్టంలో ఉంటారా? లాభంలో ఉంటారు. ఇక్కడ వరకు మనకు క్లారిటీ ఉంది కదా. సో మన స్టాక్స్, ఫ్యూచర్స్ మనకు ఒక వ్యూ ఉండి అది ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఈక్విటీ అండ్ ఫ్యూచర్స్ పక్కన ఉంచండి. నెక్స్ట్ ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్. ఆప్షన్ బయింగ్ 300 దగ్గర ఉంది, మనం తీసుకుంటున్న స్ట్రైక్ ప్రైస్ 300 కాల్, మనం పే చేసిన ప్రీమియం 10. 300 దగ్గర ఉన్న కాల్ మీరు కొన్నారు, 305కి వెళ్ళి క్లోజ్ అయింది ఎండ్ ఆఫ్ ద మంత్లో. మీరు లాభంలో ఉంటారా, నష్టంలో ఉంటారా? కాల్ కొన్నాం, స్టాక్ పెరిగింది, లాభంలో ఉంటావా, నష్టంలో ఉంటావా? నష్టంలో ఉంటాం. ఎందుకు? ఆప్షన్ని బై చేసాం, బై చేసినప్పుడు కొంత డబ్బులు పెట్టుంటాం అనుకుందాం. కాల్ ఆప్షన్ ప్రైస్ 10 అనుకోండి. దెన్ ఎండ్ ఆఫ్ ద మంత్కి మనకది 305లో క్లోజ్ అయితే దాన్ని మనం నష్టపోతున్నట్లు. 310 అబోవ్ క్లోజ్ అంటే మనం ప్రాఫిటబుల్గా ఉన్నట్టు. ఒకవేళ అదే సేమ్ పడుతుంది అనుకోని మీరు పుట్ని బై చేస్తుంటారు, 300 పుట్ 10 ప్రీమియం, 290 బిలో క్లోజ్ అయితే మీరు ప్రాఫిటబుల్గా ఉన్నట్టు. నేను ఎప్పటికి చెప్తున్నాను, ఎక్స్పైరీ ఎండింగ్కి చెప్తున్నాను. కానీ బై చేసిన ప్రతి ఒక్కరు ఎక్స్పైరీ వరకు ఉండరు కదా.
మనం ఆ పర్టికులర్ డేనే ఎగ్జిట్ అవ్వాలనుకోండి, ఒక 2.5 రూపీ పెరిగి అగైన్ ఒక 2 రూపీ కరెక్ట్ అయ్యి అగైన్ ఒక 1 రూపీ పెరిగి అటు ఇటుగా మనం కొన్న దగ్గర నుంచి ఒక 50 పైస్ అటు ఇటుగా మూవ్ అవుతుంది అనుకోండి, మన ఆప్షన్ పెరుగుతుందా? బయ్యర్గా పెరుగుతుందా? మనకు అడ్వాంటేజ్ ఉంటుందా? లేదు. మనకి ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది? 302, 303 ఇలా ఫాస్ట్గా మూవ్ అవుతుంటే మనం ఆప్షన్ కొనుంటాం కదా, ఆ ప్రీమియం కూడా పెరుగుతుంది. సో 300లో ఉంది, 300 కాల్ ఆప్షన్ మనం కొన్నాం. ఎప్పుడు మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది? అది సడన్గా మూవ్ అవుతున్నప్పుడు. 302, 303 అలా వెళ్తుంటే అప్పుడు మాత్రమే ప్రీమియం ఒక మంచి రేట్తో పెరుగుతుంది. యాజ్ అన్ ఆప్షన్ బయర్గా మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలా కాకుండా ఒక 2-3 రూపీస్ పెరిగి అగైన్ 2 రూపీస్ పడి అగైన్ ఒక ½ రూపీ పెరిగి ఇలా స్లోగా మంత్ అంతా ఒక 5-6 రూపీస్ పెరిగినా మనకే లాభం ఉండదు. ఈ విషయం మనకు క్లారిటీ ఉంది కదా ఆప్షన్ బయ్యర్గా. ఇక ఆప్షన్ సెల్లర్ దగ్గరికి వస్తే ఇక్కడ చూస్తే అన్ని పాజిటివ్స్ కనిపిస్తూ ఉంటాయి. 300 కాల్ ఆప్షన్ సెల్ చేసాం, 10లో సెల్ చేసాం. దెన్ ఏ కేసుల్లో మనకు అడ్వాంటేజ్ ఉంది? స్టాక్ 300 దగ్గర ఎక్స్పైర్ అయినా, ఆర్ 300 బిలో ఎక్స్పైర్ అయినా, ఆర్ 300 to 310 అంతవరకు మనకు అగెనిస్ట్గా పెరిగి అక్కడ ఎక్స్పైర్ అయినా ఫైనలీ మనం ప్రాఫిట్లోనే ఎండ్ అవుతాం. కానీ ఎప్పుడు నష్టపోతాం? 310 కంటే అబోవ్ ఎక్స్పైర్ అయినా ఆర్ ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లోనే. ఇది కూడా గుర్తుంచుకోవాలి. మనం జస్ట్ ఎక్స్పైరీసే ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటుంటాం, అదే కాదు. ఆ పర్టికులర్ ట్రేడింగ్ సెషన్లోనే స్టాక్ 300 దగ్గర ఉన్నప్పుడు 300 కాల్ ఆప్షన్ మనం కొన్నాం కదా, స్టాక్ ఆ 300 నుంచి 305, 307 అలా వెళ్ళిపోతుంది అనుకోండి, దెన్ ఈ ప్రీమియం కూడా పెరిగిపోతుంది. బయ్యర్కి ఎక్కడైతే అడ్వాంటేజ్ వస్తుంది అనుకున్నాం ఫాస్ట్గా మూవ్ అయితే అక్కడ మనకి డిసడ్వాంటేజ్ వస్తుంది కదా, సెల్లర్కి డిసడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. యాజ్ అన్ ఆప్షన్ సెల్లర్ ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఫాస్ట్గా మూవ్ అయితే మనకి అడ్వాంటేజ్ తక్కువ ఉంటుంది. మనకి బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ పడినా నష్టం లేదు. ఒక 100, 150 పాయింట్స్ ఫాల్ అయ్యి అగైన్ కన్సాలిడేట్ అయ్యి అగైన్ 100, 150 పాయింట్స్ ఫాల్ అయ్యి అగైన్ కన్సాలిడేట్ అయ్యి అగైన్ ఫాల్ అయ్యి అగైన్ కన్సాలిడేట్ అయ్యి ఇలా మనకు ఒక డైరెక్షనల్గా మూవ్ వస్తుంది అనుకోండి, ఆప్షన్ సెల్లర్స్ హ్యాపీగా అడ్జస్ట్మెంట్ చేస్తారు. నేను మీకు చెప్పాను చూసారా, స్ట్రాటజీస్లో రూల్స్ అని చెప్పాను చూసారా, ఆ రూల్స్తో పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ జరుగుతాయి. 1%, 2% ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ మారుతున్నా విక్స్ కొంత స్టేబుల్గా ఉంటే, విక్స్ మోస్ట్లీ స్టేబుల్గా ఉంటుంది. ఇలా వోల్టైల్గా మార్కెట్ మూవ్ అవ్వకపోతే, మార్కెట్లో మూవ్ రావడం ఇంపార్టెంట్ కాదు, ఆ మూవ్ ఎలా వచ్చింది, సడన్గా మార్కెట్ ఇచ్చిందా రియాక్షన్, లేదా స్లోగా ఫాలో అవుతూ వచ్చిందా, ఆర్ స్లోగా ర్యాలీ అవుతూ వెళ్ళిందా, ఇది ఇంపార్టెంట్. ఇక నేను మీకు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఫాస్ట్నెస్ ఆఫ్ ఎ ప్రైజ్ మూవ్. ఇండెక్స్ కానీ స్టాక్ కానీ ఎలా ఉంది? స్లోగా గ్రాడ్యువల్గా ఉందా, ఇమీడియట్గా ఉందా? ఇమీడియట్గా వచ్చే ఫాస్ట్ మూవ్స్ ఆప్షన్ సెల్లర్స్కి అడ్వాంటేజ్ కాదు. అంటే ఇప్పుడు కాల్ సెల్ చేసిన అతనికి ఒకవేళ మార్కెట్ సడన్గా డౌన్ సైడ్కి ఫాలో అయింది అనుకోండి, అది అడ్వాంటేజే. నేను చెప్పాలనుకుంటుంది, కాల్ సెల్ చేసిన అతనికి మార్కెట్ సడన్గా తనకు ఆపోజిట్ డైరెక్షన్లో మీన్స్ పైకి వచ్చింది అనుకోండి, దెన్ అది డిసడ్వాంటేజ్. ఆర్ న్యూట్రల్ స్ట్రాటజీ చేసిన అతనికి ఏదో ఒక డైరెక్షన్లో సడన్గా మూవ్ అయింది అనుకోండి, దెన్ అది డిసడ్వాంటేజ్. అడ్జస్ట్మెంట్స్ చేసే స్కోప్, ఆ టైం మనకి ఇవ్వాలి మార్కెట్. అలా ఇవ్వట్లేదంటే దెన్ మనం సెల్ చేసిన ఆప్షన్ రిలేటెడ్గా అంత బెటర్ అడ్వాంటేజ్ మనకు ఉండదు. సో ప్రైస్ స్పీడ్గా మూవ్ అవుతుందని మనకు అర్థమైన ప్రతిసారి కూడా ఎయిదర్ మనం హెడ్జింగ్ అయినా పెట్టాలి, మనం సెల్ చేసిన ఆప్షన్కి ఇంకొక బై ఆప్షన్ అయినా పెట్టాలి, ఆర్ మనం సెల్ చేసిన ప్రీమియంని బేస్ చేసి సమ్ పర్సంటేజ్ దూరంలో స్టాప్ లాస్ అయినా పెట్టాలి. సో దట్ ఆ స్పీడ్ మూలో, ఆ వోల్టైల్ మూలో మన స్టాప్ లాస్ హిట్ అయ్యి ఒక బిగ్ ఆర్ అన్లిమిటెడ్ లాస్కి మన ట్రేడ్ మనల్ని తీసుకువెళ్ళదు. ఆర్ ఆప్షన్ సెల్లింగ్ని అవాయిడ్ చేయాలి. రిజల్ట్స్ అప్పుడు కానీ, ఈవెంట్స్ అప్పుడు కానీ, మార్కెట్ వోలటైల్గా ఉంటుంది అనుకున్నప్పుడు కానీ మనం ఆప్షన్ సెల్లింగ్ని చేసి, మార్కెట్లో అంత స్ట్రాంగ్ మూవ్ ఉంటుందని మనకు అర్థమవుతుందని మనం ఆప్షన్ సెల్లింగ్ చేసి అప్పుడు ఎందుకు అడ్జస్ట్మెంట్స్ వర్క్ అవ్వట్లేదు అని మనం ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎలాంటి సందర్భాల్లో అవాయిడ్ చేయాలి? కామన్ స్టేట్మెంట్ లైక్ వోల్టైల్గా ఉన్న కండిషన్స్లో అవాయిడ్ చేయండి, ఈవెంట్ ఉన్న సందర్భాల్లో అవాయిడ్ చేయండి అని చెప్పి స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్స్ ఓకే, ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యాక ఆ ఈవెంట్ ఎండ్ అయిందా లేదని ట్రాక్ చేస్తాం. లేకపోతే ఆర్బీఐ వాళ్ళ మీటింగ్ ఎప్పుడు ఉంది, యూఎస్ ఫెడ్ వాళ్ళ మీటింగ్ ఎప్పుడు ఉంది, ఇన్ఫ్లేషన్ డేటా ఎప్పుడు, ఇవన్నీ అప్డేట్ అవుతుంటాయి న్యూస్ వీడియోస్లో మనకి. ఇది కాదు, వోలటైల్గా మార్కెట్ ఉందని ఎప్పుడు అర్థం చేసుకోవాలి. మార్కెట్ ఇవాళ ఎక్కువగా గ్యాప్ డౌన్ అయ్యి అక్కడి నుంచి బాగా ఫాలో అయ్యాకో, ఆర్ గ్యాప్ అప్ అయ్యి అక్కడి నుంచి బాగా ర్యాలీ అయ్యాకో ఎండ్ ఆఫ్ ద సెషన్లో కదా మనం మాట్లాడుకుంటున్నాం అది వోల్టైల్గా ఉందా లేదా అని. దెన్ వోల్టైల్ ట్రేడింగ్ సెషన్స్ని అవాయిడ్ చేయాలంటే ఎలా? ఎండ్ ఆఫ్ ద డే వరకు మనం వెయిట్ చేసేది వోల్టైల్ డే అనుకుంటే లాభం ఏంటి? ఆ డే అయిపోయింది, నష్టపోయి ఉంటాం కదా. పర్సనలీ మేము దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తామని చెప్పేదాని ముందు క్యాపిటల్ తక్కువగా ఉన్న వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న రెగ్యులర్ ఇన్కమ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా, పర్టికులర్లీ దాంట్లో స్ట్రాంగిల్ ఇప్పటికీ చెప్తున్నాను, అదొక ఎవర్ గ్రీన్ స్ట్రాటజీ. మేము ఆ స్ట్రాటజీని చెప్పింది ఇయర్ మొత్తాన్ని మైండ్లో ఉంచుకోండి. ఇయర్ మొత్తం అన్ని కండిషన్స్,
వోలటైల్గా ఉండే డేస్ ఉంటాయి, నాన్ వోలటైల్గా ఉండే డేస్ ఉంటాయి, మరీ రేంజ్ బౌండ్లో ఉండే డేస్ ఉంటాయి. కొంత సైడ్ స్లోగా, నేను ఇందాక మీకు చెప్పాను కదా, 1000 పాయింట్స్ ఫాల్ అయినా పర్లేదు, కానీ గ్రాడ్యువల్గా ఉండాలి ఆ ఫాల్. అలా అయిన డేస్ ఉంటాయి. అన్ని డేస్ని యాడ్ చేసుకొని చెప్పిన స్ట్రాటజీ అది. బట్ ఈ రీసెంట్ మంత్స్ ఎలా ఉంటుందంటే మార్కెట్ ఎప్పుడు మరీ ఇంత అన్సర్టెన్గా ఇంత టైం వరకు లేదు. చాలా డేస్ ఉంటుంది ఈ రీసెంట్ టైమ్స్లో మార్కెట్ అన్సర్టెన్గా. సో కాబట్టి బిగినర్స్ క్యాపిటల్స్ని బిల్డ్ చేద్దాం అనే ఫేజ్లో ఉన్న వాళ్ళు ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ విక్స్ ఎప్పుడైతే 15 కంటే అబోవ్ ట్రేడ్ అవుతుందో, ఇండియా విక్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, నిఫ్టీ విక్స్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అది ఎప్పుడైతే 15 అబోవ్ ఉంటుందో పొజిషనల్ స్ట్రాటజీస్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. స్ట్రాంగిల్ కాదు, స్ట్రాడిల్ కాదు, అయాన్ కాండర్ కాదు, ఐరన్ ఫ్లై కాదు, ఏది వద్దు. పొజిషనల్ వద్దు. ఓవర్ నైట్ క్యారీ చేయొద్దు. ఓవర్ నైట్ క్యారీ చేయకపోతే ఎలా డికే అవుతుందని మీరు అడుగుతున్నారు అనుకోండి, దెన్ అది ఫెయిర్ కాదు. ఓవర్ నైట్ డికేని ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్లో గ్యాప్ డౌన్ అవ్వకూడదు, నాకు అక్కడ నష్టం రాకూడదు అంటే అది ఎలా అవుతుంది? పొజిషనల్ స్ట్రాటజీస్ విక్స్ 15 ఉన్నప్పుడు బిగినర్గా మీరు అనుకుంటే, స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాను, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటాను, మార్కెట్ నన్ను సఫర్ చేస్తున్నా అనే ఫీలింగ్ మీకు వచ్చిందంటే కంప్లీట్గా అవాయిడ్ చేయండి పొజిషనల్ స్ట్రాటజీస్. ఆ సేమ్ రూల్స్ని అప్లై చేసి స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ వీడియోస్కి చెప్తున్నాను. ఇది స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ ఈ 2 వీడియోస్కి చెప్తున్నా. నేను బయింగ్ పొజిషన్ కేవలం మనీని తగ్గించడానికే యూజ్ చేయమని చెప్పాను, అదొక హెడ్జ్లా అని చెప్పలేదు. కాబట్టి స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ వీడియోస్ని ఇంట్రాడేకి మీరు యూజ్ చేసుకోవచ్చు విత్ ద సేమ్ రూల్స్. ఓకే, మరి రీసెంట్గా చెప్పిన ఇంట్రాడే స్ట్రాటజీస్ ఇది కూడా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఈ 9:30 AM స్ట్రాటజీని ఎవరైనా ఫాలో అవుతుంటే ఇది కూడా జాగ్రత్తగా వినండి. అందులో మేము 2 వేరియంట్స్ గురించి మాట్లాడాం. ఒకటి 20%, ఇంకొకటి 30%. ఈ రెండిట్లో ఒక స్ట్రాటజీయే నేను చేయాలనుకుంటున్నానంటే నేను మీకు స్ట్రాంగ్లీ సజెస్ట్ చేస్తున్నది 30%ది ఫాలో అవ్వండి. పర్టికులర్లీ రీసెంట్ డేస్లో వోల్టైల్ సెషన్స్కి 30%ది బెటర్గా సూట్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్. 20, 30 ఏ సెలెక్ట్ చేసుకోవాలి? 30 సెలెక్ట్ చేయండి. 20ది మీరు ప్రాక్టీస్ చేసి మీకు ఒక క్లారిటీ ఉంది, అది మీకు బెటర్గా రిజల్ట్స్ ఇస్తుంది, మీరు అలవాటు పడ్డారు ఆ స్ట్రాటజీకి, దెన్ ఓకే. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, మీకు 20 కంఫర్ట్ ఇవ్వట్లేదంటే 20ని పక్కన ఉంచండి. 30 మీకు చెప్పిన రూల్స్ ఉన్నాయి కదా ఆ వీడియోని ఫాలో అవ్వండి. ఈ 20% దాన్ని ఫాలో అవ్వద్దు. 20ది వద్దు, 30%ది ఫాలో అవ్వండి. అండ్ 30%ది కూడా నేను చెప్తున్న పాయింట్కి మార్కెట్లో ఇలాంటి అన్సర్టనిటీ, ఇంత వోల్టాలిటీ లేదు. ఇఫ్ ఇదే వోల్టాలిటీ కంటిన్యూ అవుతుంది అనుకుంటే 30% స్ట్రాటజీలో కూడా ఇంపార్టెంట్ చేంజెస్ని చేయండి. ఫ్రైడే, మండే, ట్యూస్డే మీరు ఏ వీక్ని అయితే చూస్తున్నారో ఆ వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్నే వాడండి. వెనస్డే అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థర్స్డే మాత్రం ఆ వీక్ది యూజ్ చేయొద్దు. 30 నెక్స్ట్ వీక్కి వెళ్ళండి. ఫ్రైడే, మండే, ట్యూస్డే సేమ్ వీక్, వెనస్డే అండ్ థర్స్డే నెక్స్ట్ వీక్. ప్రజెంట్ ఉన్న కండిషన్స్లో 9:30 AM స్ట్రాటజీకి పర్సనలీ నేను సజెస్ట్ చేస్తున్నది ఆ 2 వేరియంట్స్లో 30%ది. అండ్ ఫ్రైడే, మండే, ట్యూస్డే సేమ్ వీక్, వెనస్డే అండ్ థర్స్డే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్కి వెళ్ళండి. అండ్ 9:30 అంటే ఎగ్జాక్ట్ 9:30కి చేయొద్దు. మీరు ఒక 5 minutes ముందైనా చేయండి, 5 minutes తర్వాత అయినా చేయండి, ఎగ్జాక్ట్ 9:30కి వద్దు. అందరూ ఒకేసారి వెళ్ళి స్ట్రాడల్ చేయడానికి చూస్తే మన వాళ్ళందరూ ఒకే స్ట్రైక్ ప్రైస్ని టచ్ చేస్తారు. దెన్ సెల్లర్స్ అందరూ ఒకే టైంలో ఆర్డర్స్ ప్లేస్ చేయడం కారణంగా బిగ్ స్లిప్పేజెస్ మనకు వస్తాయి. ఇది క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళకి. క్యాపిటల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇదే మేము పర్సనల్గా ఫాలో అయ్యేది కూడా. మన దగ్గర మంచిగా క్యాపిటల్ ఉందనుకోండి, లైక్ 5-6 lots ఆర్ 10 lots ఆర్ మోర్ దెన్ 10 lots సెల్ చేయగలిగే క్యాపిటల్ మన దగ్గర ఉందనుకోండి, ఎందుకు అన్నీ మనం ఒకటే పొజిషనల్ మీద పెట్టడం ఆర్ ఇంట్రాడే మీద మనం ప్లేస్ చేయడం? రిస్క్ని కొంత డైవర్సిఫై చేయొచ్చు కదా, గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ రిస్క్ని డైవర్సిఫై చేయొచ్చు కదా. సో కొంత పొజిషనల్, కొంత ఇంట్రాడే. ఇంట్రాడేలో కూడా మనకి వేరియస్ స్ట్రాటజీస్ ఉన్నాయి, ఆప్షన్ స్ట్రాటజీస్. ఈ సేమ్ పొజిషన్లో ఫాలో అయ్యే ఇంట్రాడేలో కూడా ఫాలో అవచ్చు. లైక్ స్ట్రాంగిల్ని పొజిషన్లో ఫాలో అవుతూ అదే స్ట్రాంగిల్ని ఇంట్రాడే కూడా వేయచ్చు. చాలా టైం వరకు కూడా పొజిషనల్గా వేస్తున్న స్ట్రాటజీసే అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి ఇంట్రాడేలో వేస్తున్న వాటికంటే. మీన్స్ పొజిషనల్గా వేస్తున్న వాటి ద్వారానే ఎక్కువ లాభం వస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ కొన్ని కేసెస్ ఉంటాయి గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అవుతుంటాయా, అప్పుడు ఈ పొజిషనల్లో ఉన్నవి మనకి బిగ్ లాస్ని ఇస్తుంటే ఇంట్రాడేలో ఉన్నవి దీన్ని కవర్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మేము పర్సనలీ పొజిషనల్గా కొంత, ఇంట్రాడేలో కొంత, ఇంకొంత డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా మీకు కొంత బెటర్ క్లారిటీ వస్తుంది. మార్కెట్ ఒకవేళ మాకు ఫుల్ కంఫర్ట్ ఇస్తుంది అనుకోండి, లైక్ ఈ రీసెంట్ డేస్ అంతా చేస్తున్న ట్రేడింగ్లో మాకు ఎక్కువ లాసెస్ రావట్లేదు, అంతా బాగుంది, సింపుల్గా మార్కెట్ మనల్ని అసలు కష్టపెట్టట్లేదు, మనం సెల్ చేస్తున్నాం, క్లీన్ అడ్జస్ట్మెంట్స్, ఎక్కడ మనం సఫర్ అవ్వట్లేదు అని ఒక కంఫర్ట్ మాలో ఉన్నప్పుడు, దెన్ మేము 70% పొజిషనల్, 30% ఇంట్రాడే చేయడానికి చూస్తాం. మెజారిటీ పోర్షన్ పొజిషన్లోనే ఉంచుతాం, బికాస్ మార్కెట్ మనల్ని ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి. 30% ఇంట్రాడేకి ఉంచుతాం. ఒకవేళ మార్కెట్ కొంత ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది, లైక్ మనం
వోల్టైల్గా మార్కెట్ మూవ్ అవుతూ ఆర్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ అవుతూ కొంత ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేసింది. 50-50కి వచ్చే ప్రయత్నం చేస్తాం. 50 పొజిషనల్, 50 ఇంట్రాడే. మార్కెట్ మరీ తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది ఈ రీసెంట్ టైమ్స్లో. పర్టికులర్గా 30% పొజిషనల్, 70% ఇంట్రాడే. ఈ 70% ఇంట్రాడేలో కూడా ఎలా ఉంటుందంటే మనం 30% పొజిషనల్గా క్యారీ చేస్తుంటాం. ఒకవేళ హ్యూజ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, అనుకుందాం ఒక 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిపోయింది. పుట్లో ఒక బిగ్ లాస్ ఉంది, కాల్లో మనకు అంత లాస్ లేదు. పుట్లో బిగ్ లాస్ వచ్చేసింది అనుకోండి, దెన్ ఆ పర్టికులర్ ఇంట్రాడే ట్రేడింగ్లో మేము చేసే దాంట్లో, దెన్ ఆ పర్టికులర్ ఇంట్రాడేకి మేము తీసుకునే ట్రేడ్స్ ఉంటాయి కదా, అది మేము కాల్స్ ఎక్కువగా ఉండి పుట్స్ తక్కువగా ఉండేలా చూసుకుంటాం. ఇక్కడ ఎంత క్వాంటిటీ ఉందో అంత క్వాంటిటీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ చేయాలని చూడం, కానీ కాల్సే పెద్ద ఉంటాయి, పుట్స్ చిన్నవి ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ మాకు వ్యూ అప్ సైడ్కి వస్తుందని ఒక వ్యూ ఉంటే దెన్ అప్పుడు వేరేలా చూస్తామేమో. ఒకవేళ న్యూట్రల్ వ్యూ ఉంటే చెప్తున్నాను, మార్కెట్ ఎటు వెళ్తుందో మాకు క్వశ్చన్ మార్క్గా ఉంటే పుట్స్ ఇక్కడ పెద్దవైపోయి ఉంటాయి కాబట్టి మేము కాల్స్ని కొంత పెద్ద ఉంచి పుట్స్ని కొంత చిన్న ఉంచే ప్రయత్నం చేస్తాం. ఈక్వల్గా అయితే మెయింటైన్ చేయం, అలా కొంత పోర్షన్స్ని మెయింటైన్ చేస్తాం. ఇది యాక్చువల్గా పర్సనలీ మేము చేసేది. క్యాపిటల్ తక్కువ ఉంటే విక్స్ 15 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు పొజిషనల్ మానేయండి కంప్లీట్గా. సేమ్ రూల్స్ స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ వీడియోస్ ఇంట్రాడేకి అప్లై చేయండి. లేదు అడ్జస్ట్మెంట్స్ కూడా నాకు వద్దు అనుకుంటే 9:30 AM స్ట్రాటజీ 30% ఫాలో అవ్వండి. అక్కడితో మనకి క్యాపిటల్ తక్కువగా ఉన్నప్పుడు ఒక సొల్యూషన్ వచ్చింది. క్యాపిటల్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు పొజిషనల్ కొంత పెట్టండి, ఇంట్రాడే కొంత పెట్టండి. పొజిషన్లో లాస్ అయింటాం, ఓపెనింగ్ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్లో లాస్ అయింటాం అనుకుంటే దాన్ని కొంత బ్యాలెన్స్ చేసేలా ఇంట్రాడే పొజిషన్స్. ఎగ్జాక్ట్ బ్యాలెన్స్కి చూడొద్దు, కొంత మీరు బ్యాలెన్స్ చేసేలా చూస్తున్నా కొంతవరకు మన లాస్ని మినిమైజ్ చేయడానికి మనకి స్కోప్ దొరుకుతున్నట్టు. అండ్ బేస్డ్ అపాన్ మార్కెట్ కండిషన్, ఆ మార్కెట్ మీకు ఇస్తున్న కంఫర్ట్ని బట్టి ఇంట్రాడేలో ఎక్కువ ఉంచాలా పొజిషనల్గా ఎక్కువ ఉంచాలనే డెసిషన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డెసిషన్ తీసుకునే క్యాపబిలిటీ మనకి రాలేదనుకుంటే ఇంకా దెన్ ఇందాక చెప్పిన క్యాపిటల్ తక్కువగా ఉన్న వాళ్ళకి చెప్పిన రూల్నే మీరు ఫాలో అవ్వచ్చు. కంప్లీట్గా అవాయిడ్ చేసి సేమ్ స్ట్రాటజీస్ని ఇంట్రాడేకి ఫాలో అవడం అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది. ఐ హోప్ ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకున్న చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసింది అనుకుంటున్నాను. చాలా క్వశ్చన్స్ వచ్చాయి దీని మీద. గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, వి షేప్ రికవరీని ఎలా హ్యాండిల్ చేస్తారు, మార్కెట్ సడన్గా ఫాలో అవుతుంటే ఏం చేస్తుంటారు, స్ట్రాడిల్స్ అండ్ స్ట్రాంగిల్ అడ్జస్ట్మెంట్స్ కష్టంగా ఉంటున్నాయి. ప్రీవియస్గా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి, బట్ రీసెంట్ డేస్లో దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, స్ట్రాటజీస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. ఇలా చాలా క్వశ్చన్స్ ఈ సేమ్ టాపిక్ మీద వచ్చాయి. ఇప్పుడు మొత్తం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా వేరియస్ క్వశ్చన్స్కి కలిపి ఒక ఆన్సర్. వోల్టైల్ కండిషన్స్లో అండ్ ఈవెంట్ డేస్లో అవాయిడ్ చేయని సింపుల్ స్టేట్మెంట్ని పాస్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మెన్షన్ చేశాను, న్యూట్రల్ స్ట్రాటజీస్ చెప్తున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇది ట్రెండింగ్ మార్కెట్కి ఆర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు, మార్కెట్ వోల్టైల్గా ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి అన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ సేమ్ స్టేట్మెంటే స్టార్టింగ్లో వాడి నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఒకసారి వీడియోస్ని గమనించండి అని చెప్పి ఎండ్ చేయొచ్చు. బట్ రియల్ పెయిన్ నాకు అర్థమవుతుంది మన వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ క్వశ్చన్స్ వస్తుండేసరికి ఇంకొంత హ్యాపీనెస్ లోపల. ఓకే, మన వాళ్ళకి ట్రేడింగ్ అంటే ఫుల్ నెగిటివ్ అయితే ఆ క్వశ్చన్స్ రావు, వాళ్ళకి అర్థమవుతుంది, డబ్బుల్ని చూశారు, ట్రేడింగ్లో ప్రాఫిట్స్ వచ్చాయి ఒక పాయింట్కి. బట్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఈ అన్సర్టెనిటీని హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు ఒక ఆన్సర్ కోసం. అది మనం హెల్ప్ చేయాలి దానికి. అంటే మేమేం చేస్తున్నామో అది చెప్పాలి. ఫైనలీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ట్రేడింగ్లో ఎవరైతే ప్రాఫిటబుల్గా ఉన్నారో, అది రీటైల్ ట్రేడర్స్ దగ్గర నుంచి కొన్ని క్రోర్స్తో ట్రేడ్ చేసే వాళ్ళ వరకు ఎవరైతే కన్సిస్టెంట్గా ఇంకా ట్రేడింగ్లో ఉన్నారో వాళ్ళు మార్కెట్లో సొల్యూషన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయలేదు. ఈవెన్ మాకు కూడా తెలీదు ఒక సక్సెస్ఫుల్ ఎవర్ గ్రీన్ స్ట్రాటజీ 100% వర్క్ అవుతున్న స్ట్రాటజీ మాకు కూడా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మేము వెతకం కూడా దాన్ని. మాకు తెలిసిందల్లా మేము మార్కెట్ ఎలా మూవ్ అయితే మేము ఏం చేయగలమని అంతే. సో అలా తెలుసుకున్నాం కాబట్టి మార్కెట్ ఎటు మూవ్ అయినా సడన్గా ఒక 600-700 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళి అక్కడి నుంచి ఒక 400 పాయింట్స్ డౌన్ సైడ్ వచ్చి ఇంకొక 500 పాయింట్స్ అప్ సైడ్ వస్తే మేము అడ్జస్ట్మెంట్స్ చేసి ప్రాఫిటబుల్గా ఉంటాం అంటే కాదు, ఎండ్ ఆఫ్ ద డే లాస్లోనే ఉంటాం. మేమేం చేయలేము అక్కడ. ఒకవేళ తీసుకుంది న్యూట్రల్ స్ట్రాటజీ అయితే అక్కడ చేయడానికి ఏం లేదు. మనం ఒకటి తీసి ఇంకొకటి అడ్జస్ట్ చేసేలోపే మార్కెట్ మూవ్ అయిపోయింది అనుకోండి, ఒక 100-150 పాయింట్స్ మూవ్ అయిపోయింది అనుకోండి, సెకండ్స్ కదా. జస్ట్ ఇలానే లోపు మార్కెట్ ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వేస్తే అప్పుడే మనం ఎగ్జిట్ అయ్యామనుకోండి, పొజిషన్ ఆపోజిట్గా ఉన్న పొజిషన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి నేను ఇది మల్టిపుల్ టైమ్స్ నేను మీకు చెప్పాను, 3 months పేపర్ ట్రేడ్ చేయండి అని ఆప్షన్ స్ట్రాటజీస్కి. మీకు అర్థం కావాలి. ఇన్ఫ్యాక్ట్ ఈ రీసెంట్ డేస్లో ఎవరైనా పేపర్ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళకు ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇంట్రాడేలో చేస్తున్న వాళ్ళకి, పొజిషనల్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. వాళ్ళకి వేళ మనీ కొంత కోల్పోయినా సరే చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్లో వాళ్ళకి అర్థమైన క్లారిటీ ఏంటంటే మార్కెట్ని మనం మన చేత్తో ఆపలేమని. మన చేత్తో ఆపలేము. అనుకుందాం మేము అలా ఆపగలిగే వాళ్ళమే అయితే మార్కెట్ మనకు అన్సర్టైన్గా ఉంటుంది అనుకున్నప్పుడు 30% పొజిషనల్ 70% ఇంట్రాడేకి ఎందుకు వస్తాం?
గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ని మేమే మేనేజ్ చేయగలిగితే మేమే కదా ఎవరూ మేనేజ్ చేయలేరు. లాజిక్ ఎక్కడ ఉంది? మనం స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ వేస్తే బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిపోతే అది ఇందామనీకి వెళ్ళిపోతుంది కదా, పుట్టి ఇందామనీలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అడ్జస్ట్ చేయడానికి ఏముంది? అది మనం యాక్సెప్ట్ చేయాల్సిన లాస్. కాల్ని సేమ్ పుట్ ప్రీమియంకి తీసుకొచ్చామనుకోండి, ఇండైరెక్ట్లీ అక్కడ కనిపిస్తున్న లాస్ ఏదైతే ఉందో అది మీరు బ్లాక్ చేసేశారు. మీన్స్ అది నా లాస్ని యాక్సెప్ట్ చేశారు. మార్కెట్లో ఒక సొల్యూషన్ కోసం వెతకద్దు. సో ఈ పర్టికులర్ థింక్ ఆన్సర్ ఏమైంటుందని వెతికి ఒక ఆన్సర్ పట్టుకునే లోపు క్వశ్చన్ మారిపోయి ఉంటుంది. సో మీ చేతుల్లో, మీ కంట్రోల్లో ఉన్నది కేవలం రిస్క్ మేనేజ్మెంట్ మాత్రమే. మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటూ మార్కెట్లో కంటిన్యూ అవ్వడమే మన చేతుల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో అది మన చేతుల్లోంచి కొంత దాటుతుంది. ఓవర్ నైట్లో వచ్చే గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్తో మన చేతుల్లోంచి అది మూవ్ అవుతుంది. డెఫినెట్లీ మనకి రీసెంట్ టైమ్స్లో వచ్చిన ప్రాఫిట్ ఎరోడ్ అవుతాయి. మనకు అర్థమవుతుంది కదా ఆ పాయింట్లో వోల్టైల్గా ఉందని. దాని పొజిషనల్ మానేస్తాం, ఇంట్రాడేకి వస్తాం. ఇంట్రాడేలో వచ్చే వోల్టైల్ మూవ్స్ కానీ, గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్తో వచ్చే అన్సర్టనిటీని కానీ ఏ ఆప్షన్ సెల్లర్, న్యూట్రల్ ఆప్షన్ సెల్లర్ కూడా అవాయిడ్ చేయలేరు. అది యాక్సెప్ట్ చేయాల్సిందే. తన దగ్గర ఎక్కువ క్యాపిటల్ ఉంటే మార్కెట్ ఓపెన్ అయ్యాక దానికి ఆపోజిట్ సైడ్లోకి వెళ్ళి చిన్న ప్రీమియమ్స్ ఉన్నవి ఎక్కువ సెల్ చేసి ఎంతో కొంత ఇక్కడ ఉన్న లాస్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తారంతే. ఇక్కడ ఉన్న లాస్ని వాటితో మ్యాచ్ చేయాలని చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్స్లో అది కూడా సెట్ అవ్వదు. ఎంత క్యాపిటల్ ఉన్నా కానీ మనం దాన్ని మ్యాచ్ చేయలేము. మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్ళిపోతుంటే అది ఇందామని అవి అవుట్ ఆఫ్ ద మనీ అస్సలు మ్యాచ్ అవ్వవు. ఎప్పుడు మ్యాచ్ అవుతుంది? గ్యాప్ డౌన్ అయ్యి అక్కడే ఒక 15 to 30 minutes స్టేబుల్ అయింది అనుకోండి, దెన్ మార్కెట్లో ఏదైతే యుఫోరియా ఉంటుందో అది సెటిల్ అవుతుంది. కాబట్టి దెన్ ఈ పుట్టి ఏదైతే పెరుగుంటుంది ఇది సెటిల్ అవుతుంది. అక్కడ సెల్ చేసిన కాల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోనూ మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అలా ఏదైనా మనకి కవర్ అవ్వాల్సిందే. కానీ ఏ కేసు అయినా సరే అడ్జస్ట్మెంట్స్ ఉండిపోతాయని మాత్రం అనుకోవద్దు. రిస్క్ మేనేజ్మెంట్ మన కంట్రోల్లో ఉండాలి. ఇదే నేను మీకు ప్రతి ఒక్క న్యూట్రల్ స్ట్రాటజీలో కూడా చెప్పింది. మీకు ఒకవేళ ఈవెంట్ ఉందని తెలుస్తున్నా, అన్సర్టనిటీ మార్కెట్లో ఉందని తెలుస్తున్నా, ఆర్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు అడ్జస్ట్మెంట్స్ చేయలేకపోయారు, మీరు కష్టపడుతున్నారు, మీకు అర్థమవుతుంది మార్కెట్ మిమ్మల్ని ఇబ్బంది పడుతుందని తెలుస్తున్నా, దాని అప్పుడు పొజిషన్ నుంచి ఇంట్రాడేకి రండి. ఫస్ట్ థింగ్ గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్స్ని అవాయిడ్ చేద్దాం. ఇంట్రాడేలో వచ్చే మూవ్స్ని కవర్ చేద్దాం. ఇంట్రాడేలో కూడా మనం చేయలేని సందర్భం ఏదైనా వస్తుంది అని మీకు అనిపిస్తుంటే, స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడీలు ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే కూల్గా 30% స్ట్రాటజీకి మూవ్ అయిపోండి. అంతకు మించి యాజ్ ఆఫ్ నో నేను మీకు సజెస్ట్ చేయడానికి కూడా నాకు ఒక బెస్ట్ వే అయితే లేదు. ఇంకెంత చెప్పాలనుకుంటున్నా ఇంతకు మించి ఇంకొకటి లేదు. ఇన్ ఫ్యూచర్ ఇప్పటివరకు చెప్పిన స్ట్రాటజీస్ అన్నిటికంటే బెస్ట్ స్ట్రాటజీ ఏదైనా తెలుస్తున్నా తప్పకుండా నేను మీకు ఛానల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది 9:30 AM స్ట్రాటజీని సెలెక్ట్ చేసినప్పుడు 100 or 80 ప్రీమియం దగ్గరగా డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు. ఎస్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు చూసింది ఏంటి? 35,600 కదా, ఒకసారి 35,700, 35,500 ఆ స్ట్రాటజీస్ని కూడా చూడండి. ప్రీమియం ఎక్కడ మీకు మ్యాచ్ అవుతుందో చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, మంత్ స్టార్టింగ్లో మనం సెలెక్ట్ చేయాల్సిన స్ట్రైక్ ప్రైస్ అనేది ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. టైం వెళ్ళే కొద్దీ, మంత్ ఎండింగ్కి వచ్చే కొద్దీ అది స్పాట్ అయినా ఫ్యూచర్ అయినా ఏదైనా ఒకటే. సో కాబట్టి మీరు ఇలా స్పాట్ని చూడాలా, ఫ్యూచర్ని చూడాలా, ఈ కన్ఫ్యూజన్ అంతా పెట్టుకునే దాని బదులు 9:30 అవుతున్నప్పుడు ఎక్కడుందో చూడండి, ఆ స్పాట్ ఎక్కడుందో, ఫ్యూచర్ ఎక్కడుందో చూడండి. దానికి సంబంధించిన స్ట్రైక్ ప్రైజెస్ రెండింటినీ వాచెస్లో యాడ్ చేయండి. అక్కడ ఎంత కనిపిస్తుంది? ఒకవేళ మీకు డిఫరెన్స్ అనిపించింది, దానిపైన ఒక స్ట్రైక్ వెళ్ళండి, దాని కిందకు ఒక స్ట్రైక్ రండి. లైక్ 35,500 అనుకున్నారు మీరు ఫస్ట్, చూస్తే అది ఒక 100-150 డిఫరెన్స్ ఉంది. 35,600 స్ట్రైక్ ప్రైజెస్లో ఉన్న స్ట్రాడల్ చూడండి, 35,400 స్ట్రాడల్ని చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదు నేను దేన్ని ఫాలో అవ్వాలంటే యాక్చువల్గా ఫ్యూచర్ని చూడాలి. ఫ్యూచర్ ప్రైస్ని బట్టి మనం స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేయాలి. ఒకవేళ అలా సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే ఆ పై 100 అండ్ ఆ బిలో 100 ఒకసారి చూడండి స్ట్రాటజీస్ని, మీకు అర్థమైపోతుంది. డిఫరెన్స్ ఎక్కడ తక్కువ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ 9:30 AM స్ట్రాటజీ, స్ట్రాంగిల్స్, స్ట్రాడల్స్ అండ్ 9:30 AM స్ట్రాటజీ రిలేటెడ్గా అడిగిన అన్ని క్వశ్చన్స్కి కూడా ఇప్పటికే మీకు ఆన్సర్ దొరుకుంటుంది. వీటన్నిటిని క్లబ్ చేస్తూనే నేను స్టార్టింగ్లో అంతటిని ఒకేలా చెప్పేశాను. బికాస్ వాటిని క్వశ్చన్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే మేబీ నేను ఎక్కడైనా చెప్పాల్సిన కాన్సెప్ట్ మిస్ అవుతుందేమో అని మొత్తం పేపర్లంతా నోట్ చేసి మీకు ఏవేది చెప్పాలి 9:30 AM కానీ స్ట్రాంగిల్ రిలేటెడ్గా అనుకుని అంతా ఒక దగ్గర ఉంచి, బికాస్ అవే ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. సో వాటన్నిటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేశాను. అండ్ ఈ వీడియో మీకు వాల్యుబుల్గా అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇన్ ఫ్యూచర్ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు ఈ ట్రేడింగ్ అకౌంట్ని డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి ఓపెన్ చేస్తుంటే దానికి బదులు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.